హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత వ్లాగ్స్ 99. మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. ఫస్ట్ టైం నా లైఫ్లో అలిపిరి మెట్ల దారిలో నడుచుకుంటూ కొండెక్కాను. ఆ మెట్ల దారి ఎక్స్పీరియన్స్ ఇంకా లక్కీ డిప్ గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే కంపల్సరీ లాస్ట్ దాకా చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, సో దట్ మీకు నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాము. మేము లాస్ట్ వీక్ తిరుపతికి వెళ్ళాము. ఆగస్టు 11th రోజు మాకు తిరుపతిలో దర్శనం ఉంది. ఈ టికెట్స్ మేము ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో 3 months బ్యాకే బుక్ చేసుకున్నాము. మేము అలిపిరి మెట్ల దారిలో వెళ్ళడానికి మార్నింగ్ 7కి అట్లా స్టార్ట్ అయ్యాము. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఒక 2 kilometers అట్లా ఉంది అలిపిరి మెట్ల దారి. సో అక్కడికి మేము 8:30 కల్లా రీచ్ అయ్యాము. 8:30కి మాకు ఇట్లా కొబ్బరికాయ కొట్టుకొని ఫస్ట్ మెట్టుకి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేసాము మెట్లు ఎక్కడము. 8:30కి స్టార్ట్ చేసాము. మెట్ల దారి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఆల్మోస్ట్ మాకు ఒక 5 hours పట్టింది. 8:30కి మేము స్టార్ట్ చేస్తే రీచ్ అయ్యేసరికి కొండపైకి 2 o'clock అయింది. చూడండి, ఇక్కడ మధ్య మధ్యలో మనకి టెంపుల్స్ కనిపిస్తాయి. చాలా బాగుంటుంది అసలు. చిన్న చిన్న పిల్లలతోని చాలా రష్ ఉంటుంది అలిపిరి మెట్ల దారి అయితే. శ్రీవారి మెట్ల దారిలో ఇంత జనాలు ఉండరు, కొంచెం మెట్లు హైట్ కూడా ఉంటాయంట. సో మేము అలిపిరి మెట్ల దారి అయితే కొంచెం వాకింగ్ కూడా ఉంటుంది, మళ్ళీ ఇట్లా జనాలు కూడా ఎక్కువ ఉంటారని అలిపిరి మెట్ల దారి ఎక్కుదామని డిసైడ్ అయ్యాము. మనకి మెట్లు ఎక్కేటప్పుడు అన్నీ ఉంటాయి, టిఫిన్స్ చేయడానికి ఇంకా చాలా ఉంటాయి. మనకి మెయిన్ అయితే నేచర్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు. యానిమల్స్ కనిపిస్తాయి మనకి, జింకలు, దుప్పిలు, ఇంకా అడవి ఉడతలు అట్లాంటివి మనకు కనిపిస్తాయి. సో మనకు అవి కొంచెం ఫన్గా, మనం వాక్ చేస్తున్నది కూడా మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తాయి అవి కనిపించినప్పుడు. మీకు చూపిస్తాను వీడియోలో. ఇంకా ఈ లక్కీ డిప్ గురించి చెప్పాలంటే మనకి ఎవ్రీ మంత్ 19th నుంచి 21st వరకు లక్కీ డిప్ కండక్ట్ చేస్తారు. మనము మన ఫోన్లో టీటీడీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతే మనకి దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది, నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకి ఏ రోజు మనకి లక్కీ డిప్ అనేది ఓపెన్ అవుతుందని. దాంట్లో 3 సేవాస్ ఉంటాయి. చూడండి, మీకు వీడియోలో దాని గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇదంతా శేషాచలం అడవి, ఎంత బాగుంటుందో అసలు. ఇంకా ఈ వానాకాలం అయితే చాలా గ్రీన్గా ఎంత బాగా అనిపిస్తుందో నేచర్. ఎక్కేటప్పుడు కాస్త దమ్మొస్తుంది, నీరసం అవుతుంది, బట్ వర్త్ ఇట్ అని చెప్పాలి. జింకలు చూడండి ఎంత ముద్దుగా తిరుగుతున్నాయో అవి. మనం వాటికి ఫుడ్ పెడతామేమో అని మన దగ్గర కూడా వస్తాయి, బట్ మనం వాటికి ఏం పెట్టకూడదు. మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. ఈ జింక అయితే అక్కడ మనము ప్లాస్టిక్ కవర్స్ పారేస్తూ ఉంటాం కదా, అన్నీ తినుకుంటూ, అవి వాటికి తెలియదు కదా పాపం, అది ప్లాస్టిక్ కవర్ని తినేస్తుంది. సో ప్లీజ్ అట్లా ప్లాస్టిక్ కవర్స్ని పడేయకండి ఫారెస్ట్లో, అవి చాలా సఫర్ అవుతాయి. మనమే కాదు, ప్లాస్టిక్ వల్ల అవి కూడా సఫర్ అవుతున్నాయి ఎనిమల్స్. ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్, సేవ్ వైల్డ్ లైఫ్. చూడండి, ఇక్కడ మేము కొంచెం హాఫ్ దూరం వచ్చినాక ఇట్లా ఓఆర్ఎస్ కొనుక్కొని తాగుతున్నాము. ఓఆర్ఎస్ అండ్ ఇంకా కొంచెం ఎనర్జీ డ్రింక్స్ అట్లా పెట్టుకోండి దగ్గర. డిహైడ్రేషన్ కాకుండా వాటర్ అయితే తాగుతూ ఉండాలి. ఎక్కువ తాగకుండా కొన్ని కొన్ని తాగుతూ ఉంటే బెటర్ ఉంటుంది. కొంతమంది అయితే ఇట్లా మెట్లకి బొట్లు, హారతులు ఇంకా అట్లా ఇచ్చుకుంటూ ఎక్కుతున్నారు. వాళ్ళని చూస్తేనైతే ఇంకా అసలు వాళ్ళకి ఎంత భక్తితో వాళ్ళు అట్లా చేస్తున్నారో చూడండి. మధ్యలో మనకి రెస్ట్ తీసుకోవడానికి అట్లా కూర్చోడానికి ఉంటుంది. ఈ దుప్పి అయితే ఆల్మోస్ట్ ఒక 10-15 minutes అట్లనే నిల్చుందండి. అది ఫోటోకి పోజ్ ఇచ్చినట్టే నిల్చుంది సేమ్. ఇక్కడ మనకి హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చాక 2000 steps దాకా వచ్చినాక ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనకు ఒక గంటలు అమ్ముతారు అక్కడ. అవి కొనుక్కొని మనము ఆంజనేయ స్వామి టెంపుల్లో కడితే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతారు. చూడండి, ఇక్కడైతే ఎన్ని జింకలు ఉన్నాయో, 3-4 జింకలు కనిపిస్తున్నాయి. మాకైతే చాలా కనిపించినాయండి డీడ్స్,
ఇంకా అడవి పందులు, ఇంకా అడవి ఉడతలు, దుప్పిలు కనిపించినాయి. ఇదేమో మోకాళ్ళ పర్వతము. ఇక్కడ చూడండి అసలు ఎంతమంది మోకాళ్ళ పైన ఎక్కుతున్నారో. వాళ్ళ భక్తికి అయితే నిజంగా మెచ్చుకోవాలండి. ఇదొక్కటి మాత్రము టఫ్ అని చెప్పాలి, చాలా దమ్మొస్తుంది. బట్ ఇట్లనే మొత్తం శ్రీవారి మెట్లు కంప్లీట్ ఇట్లనే ఉంటుందంట. అలిపిరిలో మాత్రము ఓన్లీ ఒక ఇవి 100 అట్లా ఉంటాయంట. లాస్ట్కి మేము రీచ్ అయ్యేసరికి అయితే 2 అయింది. నైట్ ఇంకా మాకు 10 o'clockకి దర్శనం అయిందండి. 5కి లోపలికి వెళ్ళాము క్యూ లైన్లకి. బయటికి వెళ్ళేసరికి దేవుడి దర్శనం చేసుకొని 11 అయింది. ఆ దేవుడు చూడగానే మేము నడిచినది అలసట అన్నీ తీరిపోయినాయండి. ఆ గోవిందుని చూడగానే గోవిందా గోవిందా అనుకుంటూ మైమర్చిపోతాం అంతే ఆ దేవుని చూడగానే. చూడండి దర్శనమై బయటికి వచ్చాక ఇక్కడ 11 అవుతుంది, ఆల్మోస్ట్ 11 అయినా కూడా అక్కడ జనాలు చూడండి ఎంత జనాలు ఉన్నారు. ఇంకా ఈ లక్కీ డిప్ డీటెయిల్స్కి వస్తే, ఈ లక్కీ డిప్ అనేది మనకి ఎవ్రీ మంత్ 19th నుంచి 21st వరకు కండక్ట్ చేస్తారు. టీటీడీ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది. మనం దాంట్లో మన నేమ్ ఇంకా ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి లక్కీ డిప్ అయితే వేయొచ్చు. మనం సెలెక్ట్ అయితే ఆఫ్టర్ 2 days 22nd రోజు మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. నేనైతే జస్ట్ నార్మల్గానే వేసానండి. సెకండ్ టైం అంతే, ఫస్ట్ టైం రాలేదు. సెకండ్ టైం ఆ మెసేజ్ చూడగానే సెలెక్టెడ్ అని అసలు నాకైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో మాటలు లేవండి. అసలు ఆ వెంకటేశ్వర స్వామికి అయితే నేను నా జీవితాంతం రుణపడి ఉంటానండి, ఇంతటి అదృష్టాన్ని నాకు కలిగించినందుకు. ఈ డిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళొచ్చు. 120 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నాకైతే ఇది సుప్రభాత సేవలో వచ్చింది. September 19th థర్స్డే రోజు వచ్చింది. నిజరూప దర్శనం ఉంటుంది ఆ రోజు ఆ దేవుడిది. మీకు ఇది కంప్లీట్ వీడియో కావాలంటే నేను కంప్లీట్ ఎలా ఎంటర్ చేయాలి, ఈ సేవ ఎలా ఉంటుంది, కంప్లీట్ వీడియో చేస్తాను. నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కావాలనుకుంటే. ఇంకా ఇది సుప్రభాత సేవ అనేది మనకి మార్నింగ్ 2 o'clock ఉంటుందంటండి. నాకు September 19th రోజు వచ్చింది కదా, ఆ తర్వాత నేను ఆ దేవుడిది దర్శనం అయ్యాక మీతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ మనకి 30 to 40 minutes దేవుడి ముందట ఉండే అదృష్టం అయితే మనకి ఉంటుంది సుప్రభాత సేవలో. అదంతా మీకు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది నేను షేర్ చేసుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హర్షిత వ్లాగ్స్ 99.